అమరావతి మీద అదే అక్కసు అంటూ ఒక వార్త రాసుకొచ్చింది ఈనాడు. ఏంటయ్యా అంటే కొత్తగా 45,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారు కదా, అక్కడ వైసీపీ అడ్డుపడుతుంది, వాళ్ళందరినీ తీసుకోవద్దంటుంది, దందా చేస్తుందని. భూమి రైతు ఇస్తానంటే ఎవడన్నా ఆపుతాడా? వద్దని లాక్కుంటారా? రైతు ఎందుకు ఇవ్వాలి అసలు? బేసిక్గా హైటెక్ సిటీ దగ్గర ఇప్పుడు భూములు అమ్ముకుంటుంది ఎవరు? ప్రభుత్వమా రైతులా? కోకాపేటలో భూములు అమ్ముకుంటుంది ఎవరు? ప్రభుత్వమా రైతులా? కొత్తగా కట్టిన ప్రదేశాల్లో భూములు అమ్ముకుంటుంది ఎవరు? ప్రభుత్వమా రైతులా? ఎక్కడ కూడా నువ్వు ఎయిర్పోర్ట్ కట్టు, స్టేడియం కట్టు, ఆ చుట్టూ భూములు రైతులకు వదిలే, వాళ్ళు అమ్ముకుంటారు కదా, వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు కదా. వాళ్ళందరి దగ్గర భూములన్నిటి లాగేసేసుకుని ప్రభుత్వం అమ్ముకుంటానంటే అది కూడా పోనీ అమ్మడం ఏమైనా కరెక్ట్గా నడిచిందా? పోనీ ఒక్క మాట చెప్పండి. ఈ వార్త రాసినటువంటి వాడు వాడికి సంబంధించినటువంటి ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చేసి, నువ్వు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు నేను తీసుకుంటాను, నువ్వు ఎప్పుడు బతకమని నేను అప్పుడు బతుకుతాను, రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తున్నాను అని అంటాడా? ఇదే ఈనాడు రామోజీ ఫిలిం సిటీని హైదరాబాద్కి తెలంగాణకు వదిలేస్తుందా? ఆ ప్రభుత్వానికి ఇచ్చేస్తుందా? ఎందుకంటే లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి భూములు అవి కొనుక్కున్నారు చీఫ్ అండ్ బెట్గా. అట్లాగే ఇక్కడ రైతు యొక్క భూమిని లాక్కోవడం గొప్ప గ్రేట్ కిందని ఫీల్ అవుతున్నారే. అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతులకి ఈ రోజు వరకు జరిగిన న్యాయం ఏంటి? ఏడాదికి ఇచ్చే ఆ కౌలు డబ్బులు తప్పించి 11 సంవత్సరాలే, 2018 కల్లా పూర్తయిపోతుంది వాళ్ళ జీవితాలు. ఈ రోజుకి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా కూడా ఈ రోజు వరకు వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్ లేవే. వాళ్ళు చేసుకున్న పాపం ఏంటి? 4,800 గజాల భూమి ఉండేటటువంటి ఎకరం భూమిని ఇచ్చి కేవలం 1,200 గజాలు తీసుకోవడానికి సిద్ధపడ్డటువంటి ఆ రైతులని ఎందుకు ఇట్లాగా వేధిస్తున్నాం మనం? మరి అది చూసి ఇంకోటి మీరు అందరు ఇచ్చేయండి అయ్యా పర్లేదు అని చెప్తే ప్రజాప్రతినిధులు కరెక్ట్ అవుతుందా? అసలు వాళ్ళ జీవితాలతో చెలగాట వాడాల్సిన అవసరం ఏంటి? అడిగేది ఇక్కడ ప్రశ్న.